హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో మనకు బుధవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయనేది తెలుసుకుందాం. వీటితో పాటు మనకు పలు జిల్లాల్లో వడగాల్పులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా అయితే విడుదల చేసింది. సో పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకుందాము. సో స్క్రీన్ మీద కూడా అయితే కనుక మీకు డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో బుధవారం రోజున అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దాంతో పాటుగా మరికొన్ని జిల్లాల్లో అయితే కనుక వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ నుండి రాయలసీమ మరియు అంతర్గత తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఉన్న ద్రోణి ప్రస్తుతం ఉత్తర ఛత్తీస్గఢ్పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపావరణంలో దక్షిణ మరియు నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఏపీలో చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానం, దక్షిణ కోస్తాంధ్ర, అలాగే రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు కూడా 1-2 చోట్ల సంభవిస్తాయని, బలమైన గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ముఖ్యంగా బుధవారం రోజున చూసుకున్నట్లయితే కనుక 76 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 134 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక ముఖ్యంగా తీవ్ర వడగాల్పులు వీచే జిల్లాలన్నమాట. శ్రీకాకుళంలో 19, అలాగే విజయనగరంలో 21 మండలాలు, పార్వతీపురమణ్యంలో 3 మండలాలు, అల్లూరు సీతారామరాజు 4, పోలవరం 5, విశాఖపట్నం 1, అనకాపల్లి 15, కాకినాడ 6, తూర్పుగోదావరిలో 2 మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. బయటకు వెళ్ళేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని అయితే తెలిపారు. ఇక అలాగే గరిష్టంగా చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 44.4 డిగ్రీలు, 288 మండలాల్లో 400 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అయినట్లయితే తెలిపారనమాట. ఇక వర్షాల విషయం చూసుకున్నట్లయితే కనుక మనకు బుధవారం రోజున పార్వతీపురమణ్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అంటే ఈ జిల్లాల్లో ఏంటంటే మనకు అక్కడక్కడ పడతాయి అన్నమాట, మొత్తం జిల్లా వ్యాప్తంగా పడకవు, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసేందుకు, అది కూడా మనకు పిడుగులతో కూడిన వర్షాలు పడేందుకు అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సో అఫీషియల్ అప్డేట్ అనేది అయితే ఇదన్నమాట. సో స్క్రీన్ మీద మీరు కూడా అయితే చూశారు. సో బుధవారానికి సంబంధించిన అఫీషియల్ వెదర్ అప్డేట్. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.